బట్ ఫస్ట్ అటెంప్ట్‌లో ఎక్కువ డౌన్ అవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఇంటర్వ్యూ వరకెళ్ళి ఫైనల్ లిస్ట్ కూడా కొంచెంలోనే మిస్ అయింది కాబట్టి పెద్దగా ఇష్యూ ఏమి అవ్వలేదు. బట్ సెకండ్ అటెంప్ట్ కూడా అంతే మిస్ అయింది మళ్ళీ. అంతతోనే మిస్ అయింది మోస్ట్‌లీ. సో, 15 మార్క్స్‌తోనేమో మిస్ అయింది సెకండ్ అటెంప్ట్‌లో కూడా. అప్పుడు చాలా డౌన్‌లో ఉండే మ్యామ్. అంటే దట్ వాస్ వన్ ఆఫ్ మై మోస్ట్ అంటే వెరీ డౌన్ డేస్. బట్ సరే రిజల్ట్ పోయిన జస్ట్ 4 డేస్‌కేమో మళ్ళీ ప్రిలిమ్స్ ఉండే. సో, ఆ ఎఫెక్ట్ ప్రిలిమ్స్ మీద పడింది. ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు. సో, ఆ ఫేజ్ ఇట్ వాస్ వెరీ బ్యాడ్. ఫ్రాంక్లీ ఇట్ వాస్ వెరీ బ్యాడ్. బట్ ఆబ్వియస్లీ సో, పేరెంట్స్ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్, ఆల్రెడీ సర్వీస్‌లో ఉన్న ఫ్రెండ్స్ ఉండే, పేరెంట్స్ సపోర్ట్ ఉండే. ఏం కాదు వస్తది, నమ్మకం ఉంచాలి అన్న ఆ ధైర్యం ఎప్పుడూ ఉండేది పేరెంట్స్ ద్వారా. సో, అది చాలా హెల్ప్ చేసింది మ్యామ్. అప్పుడే అనుకున్నా ఏం కాదు, ఈ అటెంప్ట్ పోతే పోయింది, నెక్స్ట్ అటెంప్ట్ మీద ఫోకస్ చేద్దాము అదనేది. సో, డౌన్ డేస్ డెఫినెట్లీ ఉంటాయి యూపీఎస్సీలో. మోస్ట్ ఆఫ్ ద డేస్ విల్ బి డౌన్ డేస్ ఓన్లీ ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సీలో. బట్ వాటిని స్లోగా వీ హ్యావ్ టు ఫేస్ అంతే. బట్ ద రిజల్ట్ వచ్చాక ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ అంటే వర్త్ ఇట్ అనిపిస్తుంది ఆ డౌన్ డేస్ కూడా.